హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండ్ చాలా బాధగా ఉంది వీడియో చేయాలంటే కూడా. జమ్మూ కాశ్మీర్లోని ఘటన మీరు చూసే ఉంటారు. పెహల్గా అని ఒక హిల్ స్టేషన్ ఉంది. సో టెంపరేచర్ వచ్చి మనకి ఇక్కడ 8 డిగ్రీల నుంచి -2 డిగ్రీల వరకు ఉంటుంది. సమ్మర్లో టూరిస్టులు ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. సో ఈ లొకేషన్లో పిక్చర్స్ కానీ ఫోటోషూట్స్ కానీ ఫోటోగ్రాఫిక్ లొకేషన్లో ఫొటోస్ చాలా గ్రేట్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. సో సినిమా షూటింగ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయంట ఇక్కడ. అయితే ఈ పెహల్వాన్ అనేది ఏదైతే ఉందో ఇండియన్ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. అయితే నిన్న ఈవినింగ్ చాలా ఘోరమైన ఇన్సిడెంట్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అప్రాక్సిమేట్గా 27 మంది టూరిస్టులను చంపడం జరిగింది. టెర్రరిస్టులు ఓపెన్ ఫైరింగ్ చేశారు. 3 ఓపెన్ ఫైరింగ్ చేశారని సమాచారం. అయితే ఈ ఓపెన్ ఫైరింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి జంప్ అయిపోయారు. ఈ ఫైరింగ్ బైసారన్ అనే ప్లేస్ ఉంది. ఇది పహల్గామాకి దగ్గరలో కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలంట, లేకపోతే హార్సెస్ మీద వెళ్ళాలి. అప్రాక్సిమేట్గా 40 మంది ఉన్నారంట. ఈ ఫైరింగ్ జరుగుతున్న టైంలో అప్రాక్సిమేట్గా 20 మందిని చంపారు. ఇంకా చాలామంది ఇంజ్యూర్ కూడా అయ్యారు. కొంతమందిని ప్యాంట్లు ఇప్పమని చెక్ చేసి మరీ చంపారంట. ఐడి కార్డ్స్ చూసి మరీ ముస్లిం పేరు ఉందా లేదా అని చెక్ చేసుకొని మరీ చంపారంట. ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ని చంపారు. వాళ్ళ కొడుకు ముందే మమ్మల్ని కూడా చంపేయమని ఆ లేడీ ప్రాధేయపడుతుంటే, మేము నిన్ను చంపము, నిన్ను చంపేస్తే మోదీకి వెళ్ళి ఎవరు చెప్తారు అని వాళ్ళు చంపకుండా వదిలేశారంట. కొత్తగా పెళ్లి చేసుకున్న కపుల్ హనీమూన్ కని పహల్గామాకి వచ్చారు. వాళ్ళ హస్బెండ్ని చంపేశారు. ఈ గన్ ఫైరింగ్ విన్న వెంటనే కొంతమంది అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ నుంచి వచ్చేశారు. ఒక 4 కిలోమీటర్లు అలానే భయంతో ఉరికారంట. సో ఈ టీఆర్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ హాఫ్ షూట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. లష్కరే తోయిబా హాఫ్ షూట్ అంటే వన్ ఆఫ్ ది బ్రాంచెస్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఫామ్ అయిన ఆర్గనైజేషన్. టీఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆర్టికల్ 370 అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళే జాబ్స్ చేసుకోవాలి అక్కడ, అండ్ ఆ ల్యాండ్ కూడా వాళ్ళే కొనగలుగుతారు. బయట నుంచి ఎవరైనా వచ్చి కొందామా అంటే కుదరదు. ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మైనారిటీస్కి రిజర్వేషన్, జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఉండదు. కానీ ఆర్టికల్ 370 చేసిన తర్వాత బయట వాళ్ళు కూడా వచ్చి జాబ్స్ చేసుకోవచ్చు అండ్ ల్యాండ్ కొనవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మైనారిటీస్కి రిజర్వేషన్స్ వచ్చాయి అండ్ ఓన్లీ ఒకటే ఫ్లాగ్ ఉంటుంది, అది ఇండియన్ ఫ్లాగ్. ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి నచ్చలేదు. అండ్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పాకిస్తాన్, మీకు తెలుసు కదా, ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో గొడవ కాశ్మీర్ గురించి. సో ఈ ఆర్టికల్ 370 తర్వాత టూరిజం కూడా బాగా పెరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మన ఇండియన్ గవర్నమెంట్ భరోసా ఇచ్చిందన్నమాట. సో జమ్మూ కాశ్మీర్ సేఫ్ అని 2023లో అప్రాక్సిమేట్లీ 2,23,00,000 టూరిస్ట్ విజిట్ చేశారు. అయితే ఈ కాశ్మీర్ని అదే 2024లో 2,50,00,000 టూరిస్టులు జమ్మూ అండ్ కాశ్మీర్ని విజిట్ చేశారు. ఇది ఆబ్వియస్గా పాకిస్తాన్ ఇంకా వాళ్ళు ఫండ్ చేసే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి నచ్చలేదు. అందుకే భయం క్రియేట్ చేయడానికి ఇలాంటి అటాక్లు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ నిన్న జరిగింది మాత్రం చాలా ఘోరంగా, క్షమించరానిది. ఒక వారం క్రితమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ను వదిలే ప్రసక్తి లేదు, అది మా జగ్యులర్ వెయిన్ లాంటిది అని చెప్పారు. జగ్యులర్ వెయిన్ అంటే ఒక నరం ఉంటుంది, అది బ్రెయిన్ నుంచి హార్ట్కి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ వెయిన్నే జగ్యులర్ వెయిన్ అంటారు. ఇలా ఇంపార్టెంట్ వెయిన్. సో ఆర్మీ చీఫ్ ఏమన్నాడంటే జమ్మూ అండ్ కాశ్మీర్ జగ్యులర్ వెయిన్ లాంటిది, దాన్ని వదిలే ప్రసక్తే లేదు అని అన్నాడు. అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిపోర్ట్ లేదా ఇలాంటి అటాక్ జరగబోతుందని? కోవిడ్ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు తగ్గించేశారు? అప్రాక్సిమేట్లీ 1,80,000 ఆర్మీ రిక్రూట్మెంట్ తగ్గించేశారు. సో ఈ ప్లేస్కి ఎంతో మంది సో సమ్మర్ హాలిడేస్ అని, హనీమూన్కి అని చాలామంది
సో ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదు అని సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఆ ప్లేస్లో ఆ సెక్యూరిటీ కూడా లేదు. ప్రతి ప్లేస్లో సెక్యూరిటీ పెట్టడం కష్టమే కదా. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. దీనికి ఒకటే సొల్యూషన్, ఈ టెర్రరిజంని రూట్స్ నుంచి లేపి పడేయాలి. మరి అది ఎప్పుడు జరుగుతుందో, ఈ టెర్రరిజంని ఎప్పుడు తీసి పడేస్తామో, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి. సో ఈ జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్పై మీరేమనుకుంటున్నారో, మీ థాట్స్ ఏంటివో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. సో మీ విలువైన కమెంట్ అనేది మీరు ఏమనుకుంటున్నారు, మీ థాట్స్ ఏంటి అనేవి కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై, లవ్ యూ ఆల్.